నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. నా పేరు పావని. ముందుగా ముఖ్యాంశాలు. నవరాత్రులకు ఇంద్రకీలాద్రి ముస్తాబు, ఏర్పాట్లపై అధికారుల ప్రత్యేక దృష్టి. కరీంనగర్లో హరిహరుల కళ్యాణం వీక్షించి పులకించిన భక్తజనం. వైభవంగా మల్లికార్జునుడికి లక్ష బిల్వార్చన, శివనామ సంకీర్తనలతో మార్మోగిన నర్సాపూర్. ఉనికిని కోల్పోతున్న చారిత్రక ఆలయాలు, శ్రీకాకుళం జిల్లాలోని పుణ్యక్షేత్రాలపై ప్రత్యేక కథనం. బెజవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. అధికార యంత్రాంగం ఉత్సవాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మరో వారం రోజుల్లో ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే క్యూలైన్ల నిర్మాణంతో పాటు రాజగోపురానికి రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు. జయ విజయ దుర్గ శ్రీ కనక దుర్గ జయ జయ హో, జయ ఓంకారి హ్రీంకారి శివకామేశ్వరి జయ హో, జయ జయ దుర్గ శ్రీ కనక దుర్గ జయ జయ హో. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో ఈ నెల 16 నుండి 9 రోజుల పాటు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అధికారులు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. ఇప్పటికే క్యూలైన్ల నిర్మాణ పనులతో పాటుగా రాజగోపురానికి కూడా రంగులు వేసి అందంగా తీర్చిదిద్దుతున్నారు. భావించిన భక్తులకు లేదులే అపజయం, తజ్జము తల్లి నీ సేవకులకు తజ్జము విజయము. నవరాత్రి ఉత్సవాలకు దాదాపు 3 కోట్ల రూపాయల వ్యయంతో అధికారులు ఉత్సవ ఏర్పాట్లు చేశారు. భక్తుల స్నానాలకు ఘాట్లను కూడా సిద్ధం చేశారు. ప్రమాదాలు జరగకుండా ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లను నియమించారు. 10 లక్షలకు పైగా భక్తులు తరలివస్తారనే అంచనాతో క్యూ లైన్లు సిద్ధం చేశారు. ఇంద్రకీలాద్రి దిగువన వినాయకుడి గుడి నుండి క్యూ లైన్లను సిద్ధం చేశారు. ప్రసాదాల విక్రయాలను కూడా గతేడాదిలానే ఈసారి కూడా కనకదుర్గ నగర్లో ఏర్పాటు చేశారు. జయ విజయ దుర్గ శ్రీ కనక దుర్గ జయ జయ హో, జయ ఓంకారి హ్రీంకారి శివకామేశ్వరి జయ హో, జయ విజయ దుర్గ శ్రీ కనక దుర్గ జయ జయ హో, జయ ఓంకారి హ్రీంకారి శివకామేశ్వరి. దాతల సహకారంతో ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఘాట్ రోడ్డుపై వికలాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. 4 కిలోమీటర్ల మేర ఉండే క్యూ లైన్లో భక్తులకు మంచినీటి వసతులపై అధికారులు దృష్టి సారించారు. టెంపుల్లో కానీ, టెంపుల్ క్యూస్లో కానీ, ఎక్కడంలో, దిగడంలో, ఘాట్లో, బేతింగ్లో ఏమేమి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, ఎటువంటి సౌకర్యాలు మనం ఇవ్వాలి, దాని గురించి డీటెయిల్గా చర్చించాము. క్యూ లైన్ల ద్వారా రోజుకు 1,00,000 వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశారు. ఇందుకు దాతల సహకారంతో పాటు రూరల్ వాటర్ సప్లై అధికారులకు బాధ్యతలు అప్పగించారు. 2 అంబులెన్సులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గత సంవత్సరంలో కూడా ఆ రోజు చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. అప్పుడు చేసుకున్నటువంటి ఏర్పాట్ల వల్ల చాలా స్మూత్గా అరేంజ్మెంట్స్ అయినాయి. ఈసారి కూడా అదే రకంగా ఎక్కువ సంఖ్యలో వచ్చినా కూడా భక్తులకు అన్ని సౌకర్యాలు కలిగే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అదేవిధంగా విజయదశమి నాడు కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారనే ఉద్దేశంతో దానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మరో వారం రోజుల్లో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. గతేడాది కంటే సౌకర్యాలు మెరుగుపరిచేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం ముస్తాబవుతోంది. బ్రహ్మోత్సవాలకు మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో టీటీడీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నెల 14వ తేదీన జరిగే అంకురార్పణతో బ్రహ్మోత్సవాలకు నాంది పలకనుంది. బ్రహ్మోత్సవాలతో పాటు దసరా సెలవులు తోడవటంతో ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్న దృష్ట్యా భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి 19th నాడు జరుగుతున్న గరుడోత్సవానికి ఇంకా ఎక్కువగా సంఖ్యలో వస్తారేమో భక్తులనే ఒక ఊహతో అదనంగా కొంత కెపాసిటీ క్రియేట్ చేస్తున్నాం. ప్రాథమికంగా ఆల్రెడీ ఒక రౌండ్ వేయడం జరిగింది.
మళ్ళా రేపు సోమ మంగళ తారీఖుల్లో ఒకసారి ఎస్పీ గారు కూడా వస్తానని చెప్పారు. వారితో పాటు మాడా వీధులంతా చూసి ఎక్కడ కొంత కెపాసిటీ బిల్డప్ చేయొచ్చో అక్కడ టెంపరీ బేసిస్ మీద ఈ బ్రహ్మోత్సవాలకి చేసి, ఒకవేళ ఈ బ్రహ్మోత్సవాలకి ఆ ఏర్పాట్లన్నీ బాగా నచ్చి సక్సెస్ఫుల్ అయితే అప్పుడు ఇంకా ఈ టెంపరీ ఏర్పాట్లని పర్మనెంట్ కూడా చేసే ఆలోచన ఒకటి ఉన్నది. అధిక సంఖ్య మనకి మాడా వీధుల్లో పెంచడానికి కొన్ని ప్రాంతాలే దానికి అనువుగా ఉన్నాయి కాబట్టి, అంటే మనకి వెస్ట్రన్ సైడు కొంత మనకి వీలున్నది, అలాగే నార్దర్న్ సైడు మనకి అంటే అన్నప్రసాదాల మన లడ్డూ ప్రసాదం కేంద్రానికి ఆనుకున్న ప్రాంతం 2-3 ప్రాంతాల్లోనే అదనంగా కొంత కెపాసిటీ పెంచే అవకాశం ఉంది, అది చూస్తున్నాం. అలాగే ఇంకొకటి, ఒకవేళ వాహన సేవలో కూడా వాహనాన్ని దర్శనానికి కూడా ఒక క్యూగా పెడితే ఎలా ఉంటుందన్నది ఇంకొక చిన్న ఆలోచన. అది దాని యొక్క ప్లసెస్ మైనసెస్ ఇంకా ఆలోచన చేసి, ఒకవేళ ఒక 2-3 వేల మందిని కనుక ప్రతి పాయింట్లో ఆ రకంగా క్యూ ఏర్పాటు చేసి దర్శనాలు చేయిస్తే అప్పుడు మనకి దర్శనం అయిపోగానే వాళ్ళందరూ వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి కొంత రష్ తగ్గుతుందని చెప్పి భావిస్తున్నాం. మూడో ఏర్పాటు ఏమిటంటే, కొన్ని ప్రాంతాలు ఇప్పటికే ఐడెంటిఫై చేశాం, బహుశా ఒక 12-14 ఎన్నో వచ్చాయండి పెద్ద స్క్రీన్స్, ఇంతవరకు అంచనా వేసిన సంఖ్య. ఆ 14 స్క్రీన్స్ కూడా తిరుమలలో డిఫరెంట్ ప్లేసెస్లో దాన్ని ఇయర్ మార్క్ చేసి పెట్టడం వల్ల ఆయా ప్రాంతాల్లో భక్తులు నేల మీదైనా కూర్చుని చక్కగా చూడగలిగే విధంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ 3 స్టెప్స్తో కొంత ఎడిషనల్ భక్తుల యొక్క సంఖ్యని హ్యాండిల్ చేయడానికి సమాయత్తం అవుతున్నాం. కరీంనగర్లోని టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ గణేష నవగ్రహ విశేష హోమం, సీతారాముల గౌరీశంకర్ల కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా 1116 మంది దంపతులు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలాచరించారు. బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి హరిహరుల కళ్యాణోత్సవాన్ని తిలకించారు. గణపతి దేవా శరణం కరుణం కరుణం మముగాచి బ్రోవ శుభ తరుణం శరణం శరణం ఓం గణపతి దేవా శరణం కరుణం తరుణం మముగాచి బ్రోవ శుభ తరుణం మధురం మధురం నీ నామ రూపములే మధురం 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 నీ నామ రూపములే మధురం అనిశం అనిశం నీ చరణ యుగళికే ప్రణమామ్యహం వేద విభుడవో గానలోలవో కావ్య గణపతి శరణం నమామ్యహం శరణం శరణం ఓం గణపతి దేవా శరణం తరుణం తరుణం మముగాచి బ్రోవ శుభ తరుణం. మెదక్ జిల్లా నర్సాపురం మండలం కౌడిపల్లిలో వేయించేసిన మల్లికార్జున స్వామి ఆలయంలో లక్ష బిల్వార్చన వైభవంగా నిర్వహించారు. ఇందుకోసం గత 100 రోజులుగా చేపట్టిన పూజల నుంచి బిల్వపత్రాలను సేకరించారు. ఈ ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శివ సంకీర్తనలతో భజనలు ఆలపించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన. అతడు 70 సంవత్సరాల వృద్ధుడు. ఆత్మీయులు ఉన్నా అన్నం పెట్టేవారే కరువయ్యారు. 2 ఏళ్లుగా భోజనం లేదని పొమ్మన్నారు.
ఈ చర్యలతో విరక్తి చెందిన ఆయన తన పేరిట ఉన్న 40 లక్షల విలువ చేసే 4 ఎకరాల ఆస్తిని దేవుడికి ఇచ్చేస్తానని, తనకు మాత్రం అన్నం పెడితే చాలని టీటీడీ అధికారులను ఆశ్రయించాడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం సదకుప్పం గ్రామానికి చెందిన గురప్ప నాయుడు. దీంతో ఆయన్ని తిరుపతి వృద్ధాశ్రమంలోకి తీసుకున్నారు. ఉండే ఆస్తి స్వామికి రాసేసా, నా జీవితాన్ని కట్టేసేయమన్నామని చెప్పి ఆస్తి మొత్తం టీటీడీకి రాసేసా, నా జీవితం కట్టేసేయండి రాసేద్దాం. ఏడో ఒకటాను ఏడనే జరిపించిన వాళ్ళు నా జీవితం గడిచేవాళ్ళు. మామిడి 4 ఎకరాలు ఉంది, బోరు ఉన్నది, 670 అడుగులు బోరు, నీళ్ళు ఉన్నాయి, మోటార్ ఉన్నది, సర్వీస్ ఉన్నది. భక్తి విశేషాల్లో ఇప్పుడు ఒక చిన్న దళితుడే గోవిందుడు 2వ విడత కార్యక్రమంలో భాగంగా సామర్లకోటకు చెందిన 60 మంది దళితులకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని కల్పించారు శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద. ఈ సందర్భంగా తిరుమలకు పాదయాత్రగా చేరుకున్న వీరిని స్వామి పరిపూర్ణానంద శ్రీవారి దర్శనానికి పంపించారు. వీరికి సుపదం ప్రవేశ మార్గం నుంచి దర్శనానికి అనుమతించింది టీటీడీ. ఈ సందర్భంగా స్వామి పరిపూర్ణానంద మాట్లాడుతూ అట్టడుగు వర్గాలను ఆదరిస్తే మత మార్పిడులకు అడ్డుకోవచ్చని అన్నారు. ఒకళమాత ఆలయాన్ని పునర్నిర్మించాలని కోరారు. ఏదైతే మన సమాజంలో చాలా దూరంగా ఉంచబడుతూ గత్యంతరం లేని పరిస్థితిలో అన్య మతాల్లోకి వెళ్లారో అటువంటి సోదరులందరినీ కూడా మళ్ళీ అమ్మ ఒడిలోకి తీసుకురావాలి. వాళ్ళందరూ కూడా భరతమాత పుత్రులే, మనమంతా భరతమాత సంతానమే అనే ఒక మంచి కాన్సెప్ట్ తోటి స్వామీజీ అమ్మ ఒడి కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారు ఒక ఆకాంక్ష ఏంటంటే ఏదైతే చాలా దూరంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అని చెప్పి పరితపిస్తున్నారో, అనేక ఆర్థికపరమైన కారణాల వల్ల వాళ్ళు తిరుపతి వరకు రాలేకపోతున్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా దళిత గోవిందం కాదు, వెంకటేశ్వర స్వామిని దళిత పేటలకు తీసుకెళ్లడం కాదు, దళిత బంధువులందరినీ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి తీసుకురావాలి. అటువంటి ప్రయత్నం చేయాలి. దాని ద్వారా మత మార్పిల్లో అది కూడా అడ్డుకట్ట వేయడం పడుతుంది. అంతేకాకుండా ఎవరైతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని, దళిత గోవిందం కార్యక్రమాన్నే దళితుల్ని కూడా గోవిందుల్ని చేయాలి అనే ఒక మంచి కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని మొదలెట్టారు. జన్మజన్మలకి కూడా ఈ యొక్క దర్శనం మేము చేసుకోలేకపోదు. మరి స్వామి పరిపూర్ణ దగ్గర చేపట్టిన ఈ యొక్క కార్యక్రమానికి మా దళితులందరూ ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నామండి. మేము 7 జిల్లాలు దాటి రావాలంటే, చిత్తూరు జిల్లా రావాలంటే తూర్పుగోదావరి జిల్లా నుంచి అంత కష్టమైన ఈ యాత్రకి స్వామివారు ఆర్థికంగా మాకు సపోర్ట్ చేసి మా దళితులందరికీ స్వామివారి దర్శనం చూపించినందుకు స్వామివారికి చాలా కృతజ్ఞతలు జరుపుతున్నామండి మా దళితుల తరపున. మాలపేటలోని ప్రతి
మాదిగపేటలోని ప్రతి అన్ని పేటల్లో ఉన్న దళితులందరూ కూడా స్వామివారి చూడడానికి ముందుకు వస్తున్నారండి, రావడానికి ఉత్సాహంగా ఉన్నారండి. అందుచేత స్వామివారికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రభుత్వం స్వామివారికి ఒక కార్యక్రమానికి సహాయం చేసి ఆయనకి చేదోడు వాదులు ఉండవలసిందిగా మేము రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ జి బలరామయ్య దేవాదాయ శాఖ నుంచి సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరిలోని జగన్నాథ ఆలయం బయట నిర్మాణం నుంచి ఓ పెద్ద రాయి కిందకు జారిపడింది. ఈ ఘటనలో అర్చకుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ రాయి బరువు 15 కిలోలు ఉన్నట్లు భారత పురావస్తు విభాగం డిప్యూటీ సూపరింటెండెంట్ జేకే పట్నాయక్ అన్నారు. T20 ప్రపంచ కప్ అనంతరం తన నివాసానికి చేరుకున్న భారత జట్టు కెప్టెన్ ధోని తన భార్య సాక్షితో కలిసి రాంచీలోని డియోరీ దుర్గా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధోని బాల్యదశ నుంచి డియోరీ దుర్గా మందిరాన్ని క్రమం తప్పకుండా దర్శించుకుంటాడు. మన ఘన చరిత్రకు చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యాలు ఆ ఆలయాలు. ఎంతో ఖర్చు పెట్టి మరెంతో కష్టపడి శతాబ్దాల క్రితం రాజులు నిర్మించిన ఆలయాలు ఇప్పుడు నిర్లక్ష్యం బారిన పడి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలు దక్కించుకున్న కళింగాంధ్రలోని ఎన్నో దేవాలయాలు ఇప్పుడు ప్రమాదకర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యాన్ని సంపాదించుకున్న శ్రీకాకుళం జిల్లాలోని ఆలయాలు అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఆలయాలు దుస్థితిపై భక్తి టీవీ ప్రత్యేక కథనం. రాష్ట్రంలో ప్రత్యేకంగా దేవాదాయ శాఖ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం, ఆలయాలను అభివృద్ధి చేయడం ఈ శాఖ ఏర్పాటులోని ఆంతర్యం. కానీ దానికి ఆదాయం తప్ప అభివృద్ధిపై దృష్టి ఉండదు. అందుకే చారిత్రక ప్రాశస్తి కలిగిన ఎన్నో ఆలయాలు ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయే దుస్థితికి చేరుకున్నాయి. అరుదైన శిల్ప సంపద, అపురూపమైన వాస్తు శిల్పం, మహిమాన్విత దేవతామూర్తులు ప్రతి ఆలయానికి ఓ ప్రత్యేకత. శ్రీకాకుళం జిల్లాలోని ఏ ఆలయం చూసినా మనం ఒక్కసారిగా చరిత్రలోకి వెళ్ళిపోతాం. కళింగాంధ్రాలో జరిగిన ఎన్నో చారిత్రక ఘటనలకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి ఈ ఆలయాలు. శ్రీకాకుళం జిల్లాలో 882 చారిత్రక ఆలయాలున్నాయి. శ్రీకుర్మనాథ ఆలయం, శ్రీముఖలింగ భీమేశ్వరాలయం, ఉమా కోటేశ్వరాలయం, రాధా గోవిందస్వామి ఆలయం, జనార్దన స్వామి ఆలయం పురాతనమైనవి. ఈ దేవాలయాల్లో వేల ఏళ్ల చరిత్ర కలిగిన అలనాటి శిల్ప సంపద భక్తులను కట్టిపడేస్తుంది. ఘన చరిత్ర కలిగిన ఈ దేవాలయాల్ని పట్టించుకునే నాదుడే కరువవడంతో ప్రముఖ పుణ్యక్షేత్రాల పరిస్థితి దయనీయంగా మారింది. లక్షల్లో ఆదాయం వస్తున్నా ఆలయాల్ని అభివృద్ధి చేయటంపై అధికారులు దృష్టి పెట్టడం లేదు. ఏ గాలిగోపురం కూల్తుందో, ఏ ధ్వజస్తంభం పడిపోతుందో తెలియని ఆందోళన భక్తులను వెంటాడుతోంది. ఆలయ మాన్యాల ద్వారా, భక్తుల విరాళాల ద్వారా కోట్లాది రూపాయలు అందుతున్నా మరమ్మతులపై మాత్రం అధికారులు దృష్టి పెట్టడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే అలనాటి శిల్ప సంపద భావితరాలకు అందకుండా పోతుంది. శ్రీకూర్మనాథ ఆలయానికి ఎంత పేరుందో చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రవాసులకే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. జిల్లాలోని భీమేశ్వరాలయానికి కూడా ఇంతే పేరుంది. కానీ ఈ ఆలయాల్లో గోడలు పగుళ్లు తీసినా, రాజగోపురాలు శిథిలమవుతున్నా పట్టించుకునే నాదుడే లేడు. 13వ శతాబ్దానికి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం కూర్మనాథుని ఆలయం దాదాపుగా శిథిలావస్థకు చేరుకుంది. పూర్తిగా నల్లరాయితో నిర్మించిన రాజగోపురంపై అరుదైన శిల్ప సంపద ఉంది. ఈ రాజగోపురం ఇప్పుడు బీటలు బారింది. ఆలయంలోని అన్ని గోడలపైన పగుళ్లొచ్చాయి. దీంతో ఇవి ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన భక్తుల్లో కనిపిస్తోంది.
6వ శతాబ్దానికి చెందిన ప్రాచీన భీమేశ్వరాలయాన్ని ఇదే పరిస్థితి. ఈ ఆలయంలోని గర్భగుడి ముఖద్వారం బీటలు వారింది. గాలిగోపురానికి అక్కడక్కడా పగుళ్లు ఏర్పడ్డాయి. చిన్నపాటి వర్షం కురిసినా గోపురంలోని అపురూప శిల్ప సంపద దెబ్బతింటోంది. ఈ ఆలయం క్రింద 200 ఎకరాల మాగాణి ఉంది. అయినా ఆలయ అభివృద్ధి మాత్రం కుంటుపడుతోంది. పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సీతారామస్వామి ఆలయంలోని గాలిగోపురం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఇది ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. శతాబ్దాల క్రితం నాటి ఆలయాలన్నీ బీటలు వారుతున్నాయి. చారిత్రక సంపదను తరతరాలకు సురక్షితంగా అందించడానికి కృషి చేయాల్సిన అధికార యంత్రాంగం బొద్దు నిద్రపోతోంది. ఈ క్షేత్రాల్లో మరమ్మతులకు నిధులు మంజూరైనా వాటిని ఖర్చు పెట్టడంలో అధికారులు విఫలమయ్యారు. మన సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన ఆలయాల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆలయాల్లో వెంటనే మరమ్మతులు చేపట్టి పురాతన సంపదను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. భక్తి విశేషాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నవరాత్రులకు ఇంద్రకీలాద్రి ముస్తాబు, ఏర్పాట్లపై అధికారుల ప్రత్యేక దృష్టి. కరీంనగర్లో హరిహరుల కళ్యాణం, వీక్షించి పులకించిన భక్తజనం. వైభవంగా మల్లికార్జునుడికి 1,00,000 బిల్వార్చన, శివనామ సంకీర్తనలతో మార్మోగిన నర్సాపూర్. ఉనికిని కోల్పోతున్న చారిత్రక ఆలయాలు, శ్రీకాకుళం జిల్లాలోని పుణ్యక్షేత్రాలపై ప్రత్యేక కథనం. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.